మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఆయన నివాసంలో కిర్లంపూడిలో కలిసిన జ్యోతిరావు నెహ్రూ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను మహాశివరాత్రికి కోటి లింగాలతో అభిషేకం చేసి 12 జ్యోతిర్లింగాల ప్రతిష్టాపన చేయిస్తున్నారని, ఆ కార్యక్రమానికి ముద్రగడను పిలిచానని తెలిపారు. తాను జగ్గంపేట నుంచి పోటీ చేస్తున్నాను. తనకు కూడా స్వార్థం ఉంటుంది. కాపు సామాజిక వర్గం నుంచి తనకు మద్దతు ఇవ్వాలని ముద్రగడను కోరకు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చేందుకు ఆయన అంగీకరించారని నెహ్రూ తెలిపారు. ఏమండి కుమార్ గారు, కుమార్ పెద్ద బాబు సార్ ఓకే సార్ శనివారం కొద్దిగా మీరు దగ్గర ఓకే సార్ రామనే సరే, మీ అందరి ఆతృత ఏంటన్నదో నాకు తెలుసు. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ కాబట్టి దాన్నే ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. మా ఇద్దరు కలయికనే. కానీ నేను వచ్చింది ఏదైతే కోటి శివలింగాలు మట్టి లింగాలు చేసి కోటి శివలింగాక్షణ చేయాలని చెప్పేసి తలపెట్టాను. ఇరుపక్కలో దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది. అని తప్పగా వస్తా అన్నారు. కానీ చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు. చాలా సంతోషం అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది ఇక రెండోది, రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం. అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి అన్నారు. వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంతా కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది.